जनक महाराज ఆస్థానానికి వెళ్ళారు, రాజ్యానికి వెళ్ళారు, రూములకి వెళ్ళారు. అక్కడ వెళ్తే అందరూ కూడా స్వాగతం పలికారు. దీనికి ఏమన్నారు? అన్నా అంటే సరే, అంటే నీకు విషయం నీకు తెలుసు కాబట్టి, ఇవాళ ఇద్దరు సిద్ధంగా ఉన్నావు కాబట్టి, వివాహం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి, వివాహం చేయడానికి సిద్ధమే కాబట్టి, నీకు ధైర్యము, సాహసము, గుణము, శక్తి అన్ని ఉన్నాయని కనిపిస్తుంది కాబట్టి హా. చూడండి, ఎప్పుడైతే హా అన్నాడో అప్పుడే అసలు గురువు ఆజ్ఞ శిష్యుడికి వచ్చింది అంటేనే విషయం మార్గం సులభము. గురువు ఆజ్ఞ లేకుండా ఏది సులభం? గురువు లేని విద్య పనికిరాదు. అలాంటిది ఆయన ఒక్కసారి పండితు చూడగానే హా అనగానే దాన్ని ఎడమ చేతితో పట్టుకున్నాడు. ఎప్పుడు కూడా చూడండి, ఎడమ చేతు అశుభం అంటాం, కానీ ఇక్కడ ధనుస్సు పట్టుకోవాలి అంటే ఎడమ చేతితోనే పట్టుకోవాలి. ఎందుకంటే కుడి చేతితో బిడ్డని కట్టాలి కాబట్టి కదా, ప్రత్యంశ కట్టాలి కాబట్టి, దారం కట్టాలి కాబట్టి పట్టుకున్నాడు. లేవగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటిదాకా ఎవరికి రెండు చేతులతో కానీ ఎలా ప్రయత్నం చేసి కూడా లేవలేదు, కానీ రామచంద్ర వారు ఎడమ చేతితో పట్టుకున్నారే అని అందరూ ఆశ్చర్యపోయారు. పట్టుకున్నాడే ఎడమ కాలుతో దాని కింది భాగంలో పట్టుకొని, పై భాగంలో ఆ ప్రత్యంశ బిడ్డని పట్టుకొని, బిడ్డని కొంచెం చిన్నగా ఉంటుంది, వృక్షం కొంచెం పెద్దగా ఉంటుంది. అప్పుడే అది దానికి వంచి కట్టితేనే అది కొంచెం గట్టిగా అయి ఆ బాణం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వంచి గట్టిగా తిప్పే ప్రయత్నంలో పేడ 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 చెప్పి రాజా రామచంద్ర భగవానికి ఎత్తమంటే విరగొట్టేశాడు. ఏమిటండి ఎత్తమంటే? పట్టమంటే విరగొట్టేసినాడు. విరగొట్టేసినాడు తనకు అర్థం ఏమిటి? విరివాలనే ఉద్దేశం కాదు. అంటే రాముడి దగ్గర గురుభక్తి ఎంత ఉందంటే, గురువు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ విషయం అక్కడికి తేలిపోవాలి. మళ్ళీ ఎత్తి పెట్టి మళ్ళీ అక్కడ పెట్టేస్తే దానికి విలువ ఉండదు. తెగిపోయిందా విషయం అయిపోయింది. ఇంకా ఒక్కసారి తెగిపోయిందా సీతామాతనికి అయిపోయింది. మళ్ళీ పెట్టాలి అంటే దాని తర్వాత ఇంతకంటే శివుడు వస్తే బాగా వినండి, ఇంతకంటే గొప్ప శివుడు వస్తాడని అనుమానం ఉంటే, ఇంతకంటే మంచివాడు వస్తాడని విషయం ఉంటే, మళ్ళా ఎక్కువ పెట్టమనమంటే, మళ్ళీ ఇంకోసారి అనుకున్నాము అంటే ఇన్ని విషయాలు వస్తాయి. కాబట్టి విరిగిపోగానే అందరూ కూడా సంతోషించారు. అందరూ కూడా అసలు జనక మహారాజు ఎంత సంతోషించాడంటే, ఆహా, ఇంత మంచి శూరుడు, ఇంత మంచి వీరుడు ఇక్కడే ఉన్నాడు. విశ్వామిత్రులు తీసుకొచ్చారు. గురువు గారికి నమస్కారం పెట్టారు. అయ్యా, ఇప్పటిదాకా మాకు దొరకలేదు, కానీ ఇంత చిన్నగా 15-16 సంవత్సరాలు పిల్లవాడున్నాడే ఇంత పెద్ద గొప్ప కార్యం చేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మనం వివాహం చేయాలి. ఇప్పుడు మనం నేను ఇచ్చిన మాట ప్రకారంగా వివాహం చేయాలి. రాముని పిలిపించారు. రామా, వివాహం చేసుకుంటావా? ఆయన అన్నాడు, ఇప్పుడు నేను వివాహం చేసుకోను. నా తండ్రి లేరు, నా వాళ్ళు లేరు, నా బంధువులు లేరు, నా రుచి లేదు, నాకు విద్య తెచ్చిన వశిష్ఠుల వారు లేరు. నేను ఎలా వివాహం చేసుకోవాలి? నేను చేసుకోను. ఆగమన్నా. చూడండి, వివాహానికి ఉత్సాహంగా చేసిన పని కాదు. లోక కళ్యాణం దాగి ఉందా అంటే ఉంది అని చెప్తే అప్పుడు విశ్వాసం చెప్తే చేసిన పని. కాబట్టి వివాహానికి కూర్చున్న కాదు. వివాహానికి కూర్చుంటే అప్పుడే సరే అనేవాడు అన్నాడా. అందుకనే రాముడు లోకాభిరాముడు అయ్యాడు అంటే ప్రతి దాన్ని ఆలోచించుకుంటూ వచ్చాడు. కాబట్టి గుణాధిక సంపన్నుడు అయ్యాడంటే ఆలోచించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన విషయం. కాబట్టి లోకాభిరాముడు శ్రీరాముడు. అలాంటి రాముడు ఆగమన్నాడు. ఇంకా వివాహం చేయాలని నిశ్చయించుకున్న తర్వాత జనక మహారాజు కొంత దూతల్ని ఆయన అయోధ్యకు పంపించాడు. దశరథ మహారాజు తీసుకుని రండి, పిలిపించుకొని రండి, నమస్కరించండి, ఆదరపూర్వకంగా తీసుకొని రండి, ఆధారంగా తీసుకురావాలి. బాగా వినండి, ఈయన స్త్రీపక్షం, సీతాపక్షం కదా, స్త్రీపక్షం అయినా మగ పురుషుడికి అంటే రాముడు వారి తండ్రికి ఎంత ఆదరిస్తే బాగుంటుందో ఇప్పుడే ఆదరణ చూపెట్టాలి. మనం కాలం పోయినా కొద్దీ ఆదరణ తగ్గుతుంటూ పెరుగుతూ రాకూడదు. ఇప్పుడు మనం ఆదరణ చూపిస్తే ఎంత ఆదరింపబడతాడో, ఎంత ఆదరింపడానికి అర్హుడో ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరికి పంపించాడు? ఆయన వెళ్ళాడు, స్వతహాగా వెళ్ళలేదు. ఈయన గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయో, ఎలా స్వీకరిస్తాడో, నా ఆహ్వానం ఎలా అనుకుంటాడో, ప్రతి ఒక్క మాటకి, ప్రతి ఒక్క శబ్దానికి, ప్రతి ఒక్క అడుగుకి ఒక అర్థం ఉంటుంది. అలా దూతల్ని పంపించాడు. పంపిస్తే దూతలు రావడానికి 3 రోజులు పట్టింది. అక్కడి నుంచి
వాళ్ళు విశ్రాంతి లేకుండా రాజ ఆజ్ఞ కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి 3 రోజుల్లో ఆ యొక్క అయోధ్యకు వచ్చి దశరథ మహారాజు నమస్కరించి చెప్తున్నారు, మహారాజా మీ పిల్లవాడు రామచంద్రుల వారు ఎంత గొప్పవారో, అసలు అద్భుతంగా పనిచేశారు. ఆయన గురించి మేము ఎన్నో కథలుగా చెప్పుకుంటున్నాం. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, అతి బలాలు నేర్చుకున్నాడు, దాని తర్వాత కాటకం చంపేశాడు, దాని తర్వాత అహిల్యను మోక్షం పంపించాడు, అలా ఒకటి యజ్ఞాన్ని కాపాడు ఇన్ని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మీ రాముడు గొప్పవాడు. అలా జనక మహారాజు యొక్క ఆస్థానంలో శివధనుసును కూడా పెంచేశాడు. గొప్పవాడు మీ కొడుకు అని చెప్తుంటే తండ్రి సంతోషిస్తున్నాడు. గొప్పగా చెప్పినటువంటి కొడుకు విషయంలో తండ్రి వింటే ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి కొడుకు పుట్టగానే గొప్పవాడు కాదు, ఆయన కుటుంబాన్ని, ఆయన కులాన్ని, ఆయన వంశాన్ని ఉద్ధరింపజేయాలి, అప్పుడు గొప్పవాడు. కాబట్టి ఆ మాటలు వింటుంటే చూడండి, విషయం అర్థమవ్వడం లేదు, విషయం తెలవడం లేదు. అక్కడ ఎవరికో అమ్మాయి పుట్టింది అంటే మనకు తెలిసిపోయింది, కానీ వాడు స్వతహాగా వచ్చి అయ్యా నాకు అమ్మాయి పుట్టింది అంటే మాట ఎప్పుడు వస్తుంది? ఆయన వచ్చి మనకు చెప్తే, మనకు తెలిస్తే కాదు, మనకు తెలుసు. అంటే దశరథ మహారాజు ఇవన్నీ విషయాలు తెలుసు, ఏమేం చేసుకుంటూ వచ్చాడో అన్నీ తెలుసు, కానీ ఎవరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్తుంటే ఎంతో సంతోషంగా విని వాళ్ళు దాసులు అంటే దూతలు, వాళ్ళు పనోళ్ళు, కానీ వాళ్ళకు కూడా ఎంత సత్కరించాడు అంటే గొప్ప విషయం చెప్పారు కాబట్టి, తన రాముడి గురించి చెప్పాడు కాబట్టి, రాముడు అంటే ప్రాణం కాబట్టి అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఆ దాసుల్ని కూడా అలా పట్టుకొని ఒక మంచి, అంటే ఎంత బాగా ఉంటే సుఖంగా ఉండగలుగుతారో అంత సుఖంగా ఒక దగ్గర ఉంచారు, విడిలో ఉంచారు. చూడండి, అంటే ఇప్పటిదాకా వాళ్ళు పనోళ్ళు, కానీ ఇప్పుడు వచ్చి రాముడి గురించి చెప్పిన తర్వాత వాళ్ళు అతిథులు అయ్యారు. దూత అతిథిగా మారాలి అంటే ఆ చెప్పే విధానం అలా ఉండాలి. మనం చెప్పే విధానం అలా ఉంటే అలా మారిపోయారు, అలా ఉంటున్నారు. ఉండి 2వ రోజు ఏముంటున్నాడంటే ఈ దూతల్ని కూర్చోబెట్టి అక్కడ అందరినీ కూడా ఋషుల్ని, మునుల్ని, మంత్రుల్ని, ప్రజల్ని అందరినీ పిలిపించాడు దశరథ మహారాజు. బాగానే అందరినీ పిలిపించి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ దూతలు మిథిల నుంచి వచ్చారు, వీళ్ళు మిథిల నుంచి వచ్చారు. నా రాముడు చూడండి, నా రాముడు అక్కడ ఉన్న శివధనుసులు తెంచేశాడు. కాబట్టి అక్కడ విధానం ప్రకారంగా ఒకవేళ శివధనుసు తెంపేస్తే అక్కడ జనక మహారాజు సీత భార్యగా రావాలి, వివాహం జరగాలి. కాబట్టి మీకందరికీ సమ్మతమేనా? బాగా మీకందరికీ సమ్మతమేనా? ఋషులారా, మునులారా, ప్రజలారా, మంత్రులారా, ఆఖరికి ఆయన సైనికులారా, మీకు సమ్మతమేనా? మన ఇంటికి ఒక కోడలు రావాలంటే మీ అందరి సమ్మతం ఉండాలి. మీ అందరి సమ్మతం ఉంటే, మీరు ఒప్పుకుంటే, మీకు మంచి అనిపిస్తే, ఆమె వ్యవహారం బాగుందని అనిపిస్తే మనం తీసుకొని వద్దాం. ఏమంటారు చెప్పండి అని అందరికీ ప్రశ్నించాలి. చూడండి, రాజుల విషయం కాబట్టి సైనికులకి, మంత్రులకి, చిన్నవాళ్ళకి ఎందుకు చెప్పాలి అనుకోలేదు. ఎవరికి దూతగా వచ్చాలో వాళ్ళ అతిగా చేసుకున్నాడు. దశరథ మహారాజు గుణం చూడండి, అది గుణాభిరాముడు శ్రీరాముడు. అలాంటి కడుపులో పుట్టాడు కాబట్టి రాముడు శ్రీరాముడు అయ్యాడు. గుణాభిరాముడు శ్రీరాముడు, అవునా? ఇది గుణం. దాసిగా వస్తే, సేవకురాలుగా వస్తే ఆదిత్యం కూడా వ్యక్తి సాధ్యం. దూతగా వస్తే, నౌకరుగా వస్తే ఆదిత్యం ఎలా సాధ్యం? అలా కూర్చోబెట్టాం, అలా కూర్చోబెట్టలేదు. ఎంత బాగా వీళ్ళు కూర్చోబెట్టి సంతోషిస్తారో అలా కూర్చోబెట్టాడు. వాళ్ళకి, వీళ్ళకి అందరికీ అంటున్నాడు. అందరూ అంటున్నారు, చూడండి ఆయనకి ఏముంది అన్న విషయం అడగట్లేదు. ఆయన దగ్గర ఏముంది అనే విషయం, ఆమె గుణం బాగుంటే పట్టుకొద్దామా? ఆయనకి ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎంత సామంతరాజులు ఉన్నారు, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత ధనం ఉంది, ఎంత ఇస్తాడు అన్న విషయం మాట్లాడలే దశరథ మహారాజు. ఏమంటున్నాడు? ఆయన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా ఒకవేళ జానకి నచ్చులే, మనం పట్టుకొద్దామా అంటే అందరూ సరే అన్నారు. ఒక మంచి ముహూర్తం చూసి అందరూ కూడా ఇక్కడ అయోధ్య నుంచి మిథిలకు వెళ్ళాలి, మంచి ముహూర్తం చూసి వెళ్తున్నప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, మార్కండేయుడు, సుమంతుడు, ఇలా మంత్రులు తీసుకొని మంచి వాళ్ళని తీసుకొని కొంత సైన్యాన్ని తీసుకొని భార్యను మాత్రం తీసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, కౌసల్య, సుమిత్ర, కైకేయి అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి వీళ్ళకి వెళ్ళటానికి 7 రోజులు పట్టింది. మీరు బాగా వినండి, వాళ్ళకి రావడానికి 3 రోజులు పట్టింది, వీళ్ళకి వెళ్ళడానికి 7 రోజులు పట్టింది. ఎందుకు? వాళ్ళు సైనికులు, సేవకులు, రాజాజ్ఞ కాబట్టి ఎక్కడ విశ్రాంతి పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళు ప్రధానంగా రాజులే కాబట్టి వీళ్ళకి వాళ్ళ ధనం మీద ఆశ లేదు కాబట్టి, అమ్మాయి బాగుంటే చాలు కాబట్టి, అమ్మాయి యొక్క గుణగణాలు ఎలా ఉంటే బాగుంటుందో చర్చించుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ మెల్లమెల్లగా 7 రోజులు అయింది. అయోధ్య నుంచి వీళ్ళకి 7 రోజులు వెళ్ళారు. వెళ్ళి
వెళ్ళంగానే బాగా వెళ్ళంగానే ఆ యొక్క జనక మహారాజు ఆ దశరథ మహారాజు దగ్గరికి వచ్చి దండం పెట్టే ప్రయత్నం చేస్తే ఇంక నువ్వు నాకు దండం పెట్టకూడదు. అసలు నేను ఒక్కసారి ఇప్పుడు నువ్వు దండం పెట్టేసావా, నేను పెళ్లికి ఒప్పుకున్నాను, నేను ఇంకా పెళ్లికి ఒప్పుకోలేదు. మీరు బాగా నేను ఇంకా పెళ్లికి ఒప్పుకోలేదు. నేను సీతను చూడాలి, నా జనాలందరూ ఒప్పుకోవాలి, నా సామ్రాజ్యం అంతా ఒప్పుకోవాలి. అప్పుడు రాముడు ఎంత గొప్పవాడో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నా ఇంట్లో ఉంచుకొని ఉండి విశ్వామిత్రుతో పంపించకుండా ఉండి ఎంత నష్టపోయేవాడినో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కాబట్టి వాడు గొప్పవాడికి ఒకవేళ గొప్ప స్త్రీ దొరికితే గొప్ప రాజ్యం ఉంటుంది, గొప్ప దేశం ఉంటుంది, గొప్ప గుణం ఉంటుంది, గొప్ప అభివృద్ధి ఉంటుంది, గొప్ప స్థానం ఉంటుంది, గొప్పగా నడవడిక ఉంటుంది. అవునా? మంచివాడికి మంచిగా దొరకాలి, చెడ్డవాడికి దొరికిపోతాడు. ఎట్లా చెడ్డవాడు ఎలాగో దొరికిపోతాడు, కానీ మంచివాడికి వెతుక్కోవడం సమయం పడుతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడే నమస్కారం పెట్టాలి. మనం కూర్చున్నాం, అందరూ కూర్చుండి రాముని అంటున్నారు, రామ వివాహం చేసుకుంటావా సీతామాతో? ఆయన అన్నాడు, లోక కళ్యాణం దాగి ఉంటే చేసుకుంటారు. ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? నీవు వివాహం చేసుకుంటావంటే ఉత్సాహం లేదు, నాకు కోట్లు వస్తుంది కాబట్టి ఉత్సాహం లేదు. ఏ ఉత్సాహం లేదు, ఏముందట? ఒకవేళ లోక కళ్యాణం కోసం పుట్టిన నా వశిష్ఠుడు వారు నాకు చెప్పారు కాబట్టి, నా వామదేవుడు చెప్పాడు కాబట్టి ఉంది అంటే మీ ఆజ్ఞతో చేసుకుంటారు. ప్రేమ వివాహం కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, ఇది ఏది కాదు. ఇది ఏమిటగా? లోక కళ్యాణం దాగి ఉంటే వివాహం. కళ్యాణం లోక కళ్యాణం దాగి ఉందని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు, తండ్రి అందరూ చెప్తే ఆయన సరే అన్నాడు. సరే అని వివాహానికి సిద్ధమవుతున్నాను. వివాహం అవ్వాలి అంటే, ఒక జంట కలవాలి అంటే ఎన్నో విషయాలు చూడాలంటే ఇక్కడ అహిల్యకు గౌతముడికి ఒక పుత్రున్నాడు శతానందుడు. ఈ శతానందుడు అక్కడ జనకుడికి గురువు. ఇక్కడ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కూడా వచ్చాడు కాబట్టి దశరథ మహారాజు నుంచి 40 పిడిల గురించి చెప్తున్నాడు. అంటే 40 రాజుల దగ్గర నుంచి ఈ రామచంద్ర వరకు దగ్గర కూడా చెప్తున్నారు. అంటే ఇంత చెప్పడము గొప్ప విశేషము. మనం 7 తరాలు చూద్దామంటాం, చూస్తున్నామా? చూడండి, తాత ముత్తాత మనకు తెలియదు, తాత తెలియదు, చాలా తాత తెలియదు, అట్లాంటి 40 దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాడు విశ్వామిత్రుడు దశరథుడి గురించి, శతానందుడు జనకుడి గురించి, 40 రాజుల గురించి, ఇక్కడ దాకా జనకుడి దాకా సీత దాకా చెప్పాడు. అది గొప్ప విశేషం. ఇది కుల అంటే వాళ్ళ వంశం యొక్క వర్గం అలా ఉంటుంది, ఆ వంశం యొక్క విభజన అలా ఉంటుంది, ఆ వంశం యొక్క ఉత్తీర్ణత అలా ఉంటుంది, ఆ వంశం యొక్క అభివృద్ధి అలా ఉంటుంది. వంశం గుర్తుపెట్టుకోవడం గొప్ప. అది ఏ వంశము, ఏ కులము, ఏ గోత్రము ఇప్పుడు చెప్పడం చాలా ఇబ్బంది అయింది. గోత్రము తెలియదు, వంశము తెలియదు, విషయము తెలియదు. ఇప్పుడు అడిగితే కూడా తప్పే, కానీ తెలుసుకోవడం తప్పు కాదుగా. కాబట్టి తెలుసుకోండి. కులము, గోత్రము, జాతి, వర్ణము, వర్గము, భేదము అని తెలిసి ఉండాలి. మీరు వాడితే వాడండి, వాడకపోతే వాడకండి, కానీ తెలుసుకుంటే తప్పదు. నీకు ఇక్కడ మన చట్టం కొత్తగా ఉంది కాబట్టి మనం దీన్ని వాడకూడదు, కానీ మనకు తెలుసుకుంటే తప్పు కాదుగా. వాడకండి, ఎక్కడ వాడాలో అక్కడ వాడండి, ఎక్కడ వాడకూడదు వాడకండి, కానీ తెలుసుకోకపోవడం తప్పు కాదు. అలా చెప్పేసిన తర్వాత ఎవరు సమర్థులో ఎవరు అసమర్థులో నిర్ణయం తీసుకోవడానికి శతానందుడికి అర్థం అవ్వట్లేదు, విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి, వామదేవుడికి అర్థం. అంటే ఒక్కళ్ళ కంటే ఒకళ్ళు గొప్పవారు అర్థం. ఇది గొప్పతనం. ఇక్కడ ఆయన వచ్చింది నీకు ఎంత ఉందని చూడడానికి కాదు, నీ వంశం ఎలా ఉంది. ఎందుకంటే వంశం ఆధారంగా ఒకటి చూసుకుంటూ వస్తే నీ గుణం ఏంటి, నీ వాళ్ళేంటి, నువ్వు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వీడు ఏం చేశారో విషయం అర్థమవుతుంది వంశం వల్ల. కాబట్టి ఇద్దరికి నిర్ణయం ఏమైంది, ఇంకా వివాహం చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. వివాహం చేద్దామని నిర్ణయం తీసుకున్నాక ఒక మంచి ముహూర్తం తీశారు. ఈ ముహూర్తము మార్గశీర్ష మాసంలో పంచమి రోజు, ఉత్తరాపాలు నక్షత్రం రోజు మధ్యాహ్నం కంటే మొదలు వివాహం జరగడానికి సంసిద్ధులయ్యారు. గుర్తుపెట్టుకోండి, మనం చాలామంది ఎక్కడ చేస్తాం వివాహం? పుట్టినరోజు నాడు చేసేస్తాం. ఏ రోజు? శ్రీరామనవమి రోజు పెళ్లి చేసేస్తాం, చాలా ఆలయాలు చేస్తాం. కానీ ఇలా లేవు. ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా ఇప్పుడు వినేవాళ్ళు వినడం కష్టం. ఎంత చెప్పినా వినేవాళ్ళు వినడం కష్టం. కాబట్టి ఉన్నది మాత్రం చెప్పాలి. మీ వంశం, మీ కులం, మీ గోత్రం మీకు అన్ని తెలిసి ఉండాలి. అడిగితే చెప్పండి, లేకపోతే ఇలా జరిగింది పెళ్లి. ఉత్తరాపాలు నక్షత్రం, మార్గశీర్ష మాసం, పంచమి రోజు పేదాయుగంలో పెళ్లి జరిగింది. వైభవంగా జరిగింది పెళ్లి. ఎలా వైభవము? ఏ వైభవము? మంత్ర వైభవము, యంత్ర వైభవము, తంత్ర వైభవము, సుగంధ ద్రవ్యాలు, మంచి సంగీతం, ఇలా జరిగింది వివాహం. ఇప్పుడు వివాహాలు కలిగితే వివాహం అంటారు దాన్ని
ఇవాళ వివాహానికి అర్థమే లేదు. ఇది వివాహం కాదు. పెళ్లి కంటే ముందు పట్టుకోవడం ఉన్నాయి ఇప్పుడు పెళ్లిలో. పెళ్లి కంటే ముందే పట్టుకుంటారు, ఫోటోలు తీస్తారు, దాంట్లో వేస్తారు, వీడియోలో వేస్తారు, పెళ్లి చేస్తారు. ఇలా చేయకండి అమ్మా అంటే రేపటి నుంచి మీకు ప్రవచనకి రాకండి అంటారు. ఇలా చెప్తే వింటారా మీరు? ఏమంటారు? రేపటి నుంచి మీ ప్రవచనం వద్దు స్వామి, మీరు ఇలా విషయాలు చెప్తారు, మా అమ్మాయికి ఇది ఇష్టం, మా అబ్బాయికి ఇది ఇష్టం, వాళ్ళు లండన్లో ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ధర్మం వద్దా, శాస్త్రం వద్దా, ఏమి వద్దనుకుంటగా మీరు చేస్తే, మీరు ఒకవేళ సంస్కారవంతమై ఉంటే మీకు సంస్కారవంత అల్లుడు దొరుకుతారు. మీ అమ్మాయి సంస్కారవంతులు అయితే, మీ బిడ్డ సంస్కారవంతులు అయితే మీకు మంచి అల్లుడు వస్తారు. మీ కొడుకు మంచి ఉంటే మంచి కోడలు వస్తుంది. మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఏమి లేదు. మా వాడు వినట్లేదు అంటే ఈరోజు మీ మాట వినట్లేదంటే రేపు పంపించేస్తారు. మిమ్మల్ని పంపించడమే సంస్కారం, ధర్మము లేకపోతే పంపించేస్తారు. కాబట్టి ధర్మాన్ని పాటించే రాముడు ధర్మాత్ముడు కదా, మరి రామాయణం చెప్పకపోతే ఎట్లా? అంత పెద్ద అయోధ్యలో ఇప్పుడు రామమందిర నిర్మాణం అయింది, ఎంత విషయమైంది, 500 సంవత్సరాలు కష్టపడి తప్ప రాలేదే. అట్లాంటి గుణాభిరాముని ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆయన గుణాన్ని మనం నేర్చుకోకుంటే విగ్రహం పెట్టి ఏంటి ఉపయోగం? విగ్రహం వల్ల ఉపయోగంగా ఆయన సంతోషిస్తాడా? విగ్రహం చూసుకుని రోజు వచ్చి పూలు వేసుకుంటారు కాబట్టి కాదు. గుణాన్ని ఎంత నేర్చుకుంటున్నారు అన్న విషయం కోసం సంతోషిస్తారు. కాబట్టి గుణం ఉండాలి. అలా మంచి ముహూర్తం రోజు పాణిగ్రహం జరుగుతుంది. ఈ పాణిగ్రహం గుర్తుపెట్టుకోండి, పాణిగ్రహానికి ముహూర్తం. మనసుధారణ మెండ వేసుకోవడం ఇదంతా కాదు, చేతిలో చేయి పెట్టడమే పాణిగ్రహం. కాబట్టి ఈ పంచమి రోజు మార్గశిర మాసం ఉత్తర నక్షత్రంలో అక్కడ సీతామాతను తీసుకొచ్చి అగ్నిహోత్రానికి ముందరగా రాముడి చేతిలో చేతి పెట్టారు. పెట్టగానే ఇది పాణిగ్రహం, వివాహం అయినట్టే అని నిర్ణయిస్తున్నారు. చూడండి, ఇక్కడ వివాహానికి తల్లి లేదు, కౌసల్య, సుమిత్ర, కైక ఎవరు లేదు, వీళ్ళు మాత్రమే వివాహం చేసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని ఆచారాల విషయం ఉంది. ఇప్పుడు కూడా కొన్ని ఆచారాలు పాటిస్తారు. అందుకనే ఆచారము, ధర్మము, నియమము, తర్వాత ధర్మము, నియమము, ఆచారము, ఆనవాయితీ అన్ని వేరే. మా ఇంట్లో ఇదే ఆనవాయితీ ఉంది, మా ఇంట్లో ఇదే ఆచారం ఉంది ఎలా అనుకుంటామో అలా వాళ్ళ ఇళ్లలో స్త్రీలు మండపానికి. ఈ రోజు కూడా చాలా మంది వివాహాల్లో కొడుకు పెళ్లి అవుతుంటే తల్లి మండపంలోకి రాదు, కొంచెం అయిన తర్వాత అక్షత్ర వేయడానికి ఆ భార్య వాళ్ళ ఆ కోడలు వాళ్ళ తల్లి వచ్చి తీసుకుని మండపం. అవునా? ఈ నియమం ఇప్పుడు కూడా కొంతకాలంలో కొందరికి ఉంది. అలా పాణిగ్రహణం చేస్తుంటే ఆ పాణిగ్రహణం సమయంలో ఎంతో మంది అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఈ సంతోషానికి కారణం నేను మీకు చెప్తాను. దాని తర్వాత ఆ యొక్క లక్ష్మణుడికి ఊర్వళికి ఇచ్చి ఆ యొక్క పాణిగ్రహణం చేశాడు. దాని తర్వాత నీకు కుశధ్వజుడు చెప్పానే, ఇక్కడ సిరిధ్వజుడు అంటే జనక మహారాజు. జనక మహారాజుకి తమ్ముడు కుశధ్వజుడు, ఆయన సిరిధ్వజుడు, ఈయన కుశధ్వజుడికి 2 అమ్మాయిలు, మాండవి, కృతకీర్తి. కాబట్టి ఆ యొక్క మాండవికి భటుడికి ఇచ్చున్నాడు, దాని తర్వాత శత్రుడికి కృతకీర్తి ఇస్తున్నాడు. ఇలా పాణిగ్రహణం అందరికీ జరిగింది. ఒకే మండపంలో వివాహం జరగాల స్వామి మీరు అనుకుంటారు. చాలా మంది అనుకుంటామా? ఒకే మండపంలో 2 వివాహాలు అవ్వకూడదు. కానీ ఇది లోక కళ్యాణం కోసం జరిగిన వివాహం కాబట్టి తప్పులేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మనమందరం చేసుకునే కళ్యాణం అంతా కూడా సంసారం చేయడం కోసం. ఇది లోక కళ్యాణం చేయడం కోసం. ఒక మండపంలో వివాహం అవ్వడం 2 కంటే 3 కంటే ఎక్కువ అవ్వదు. ఒక మండపంలో ఒకటే వివాహం అవ్వాలి, లేదా 2.5 గంటలు దాటిన తర్వాత మళ్ళీ వివాహం అవ్వాలి. కానీ ఇప్పుడు వివాహం చేయడానికి ఇక్కడ, అప్పుడు వివాహం చేయడానికి ఇంటి ముందర చేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి చేస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అసలు దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హాల్స్ అంటారు, అక్కడ చేస్తున్నారు వివాహాలు. దానికి ఏమర్థం ఉంది, దేని విషయం. కాబట్టి అట్లాంటి విషయాలు మనం పెట్టుకోకూడదు. ఇలా లోక కళ్యాణం కోసం చేసే వివాహం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మార్గశిర మాసంలో పంచమి రోజు ఉత్తరాఫల నక్షత్రంలో ఈ నలుగురికి కూడా వాళ్ళ భార్యలతో విశేషంగా పాణిగ్రహమైంది. రాజా రామచంద్ర భగవాన్ చెప్పండి. మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, మీరు బాధపడకండి, కొంచెం బాధపడండి, కొంచెం ఆలోచించండి. మన దగ్గర జనసంఖ్య లేదు. జనసంఖ్య ఉంటే వేల మంది రక్షిస్తుంటే రామలక్ష్మణ విగ్రహాలు పెట్టి రాముడు ఎంతో సంతోషిస్తాడు. మన దగ్గర ఉందా వ్యవస్థ? 30 మంది వీళ్ళున్నారు, 10 మంది వీళ్ళున్నారు. ఇలాంటి వ్యవస్థలో రామ కళ్యాణం జరగదు, రామలోకం జరగదు, రామరాజ్యం కూడా. నేను ఎందుకు బాధపడుతున్నానంటే, ఎప్పుడు మీ అందరింటికి అక్షరం వచ్చాయి, రామాక్షరం అందరికీ కాలేదా? అందరూ అక్షరం ఇస్తున్నారు. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. దాని తర్వాత 3-4 వీడియోలు పెట్టినామో వాడికి అర్థం కాదు, ఇచ్చేవాడికి అర్థం కాదు, కూర్చున్న వాడికి అర్థం కాదు. అలాంటి రామనవమి మొన్ననే అక్కడ ప్రతిష్టాపన అయ్యి జనవరిలో 25 తారీఖు ప్రతిష్ట అయిపోయింది. ప్రతిష్ట అయ్యి ఈరోజు రామనవమి అవుతుంటే రామ మందిరంలో నిజామాబాద్లో పెద్దగా ఉన్నటువంటి రామమండలంలో 30 మంది కూడా లేదు. దానికి కారణం మీరు చెప్పు, ఇంటికి వెళ్ళి మీరే చెప్పుకోండి కారణం. నేను చెప్తే మళ్ళా నా విషయం అవుతుంది. కాబట్టి మీరే చెప్పుకోండి. ఏమిటి కారణం?
కాబట్టి ఇలా జరగకూడదు. కాబట్టి ఈరోజు రామకళ్యాణం అనేది మనమందరం కూడా ఆ రాముడికి ఇప్పుడు అయోధ్యకి పంపించాలంటే సీతామాతకు వీడుకోలు ఇవ్వాలి. ఏం చేయాలి? వీడుకోలు. ఎలా చేయాలి వీడుకోలు? ఎవరివ్వాలి వీడుకోలు? ఎవరిస్తారు వీడుకోలు? సీతామాత మహాలక్ష్మి. మీరు గుర్తుపెట్టుకోండి, సీతామాత మహాలక్ష్మి. ఎందుకంటే ఆమె అయోధ్య దొరికింది కదా, భూమిలో దొరికింది కదా, ఆమె సీత కదా, మహాలక్ష్మి కదా. ఆ మహాలక్ష్మికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరు చెప్తారు? మనం బుధవారం రోజు అమ్మాయిని పంపించమంటే వద్దంట. మనం బుధవారం రోజు అమ్మాయిని పంపించమంటే పుట్టింటి బిడ్డ కదా, బుధవారం ఎట్లా పంపించాలండి అంటావా లేదా? మరి అట్లాంటి మహాలక్ష్మిని జనకుడు ఎలా పంపించారు? ఆమె వచ్చిన తర్వాత ఎంతో లాభం లేదు. ఆమె వచ్చిన తర్వాత ఊరిలో పుట్టింది, అవునా? సంతానం కూడా అయిందని. అలా ఎలా పంపించాలని ఇంకా వివాహం అయిన తర్వాత పంపించడం కోసం అందరూ ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క జనక మహారాజు రాముడు గురించి అన్ని విషయాలు చెప్పాడు. సీతామాత చూడండి, అందరూ చెప్పడం లేదు, తండ్రి చెప్పడం లేదు. తండ్రి భుజం మీద చేయి వేసి, నువ్వు బాధపడకు, నాకు నా తమ్ముడు చెప్పాడు, దశరథ మహారాజు చాలా గొప్పవాడట, అక్కడ పోయిన తర్వాత నీకు ఏ కష్టము ఏ నష్టము ఏ బాధ ఉండదా, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా వంశాన్ని ఎలా ఉద్ధరింపజేశావో, నన్ను ఎలా సంతోషపెట్టావో, అక్కడికి వెళ్ళి దశరథ మహారాజుకి నీ మామలకి అక్కడికి అందరికి కూడా సేవ చేసుకుంటే అక్కడ వంశం కూడా ఉద్ధరపడుతుంది, కాబట్టి వెళ్ళు అని చెప్తుంటే చెప్పకుండానే ఆయన ఉదయం నుంచి కళ్ళు వస్తున్నాయి. బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, మాటలు రావట్లేదు, కళ్ళ తీరుతున్నాయి. కానీ విషయం మాత్రం చెప్పాలి. చెప్పకుండా ఉంటే వెళ్ళిపోరు. చెప్పకుండా ఉంటే పోతారా? పట్టుకొని ఎదురు అమ్మాయిని, అవునా ఇప్పటిదాకా నా దగ్గర ఉన్నావు అమ్మాయి, ఇప్పుడు వెళ్ళిపోతే నీకేం కష్టం వస్తుంది? బాధ. కష్టం రాదని తెలిసినా బాధ. కష్టం వస్తుందా? దశరథ మహారాజు దగ్గర కష్టం వస్తుందా? రాదు. ఆయన ఎంత గొప్పవాడో ఇప్పుడు చెప్పాడు కదా విశ్వామిత్రుడు వాడు. ఆయన ఎంత గొప్పవాడో ఎలాంటి వంశమో చెప్పిన తర్వాత కూడా నీ బిడ్డను పంపించడానికి బాధ ఏమిటి? కానీ నా బిడ్డ నా బిడ్డే, నా బిడ్డ నా బిడ్డే అని చేతిలో పట్టుకొని అన్ని విషయాలు రాముడు చెప్తుంటే సీతామాత అవును 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 అని. ఎందుకు? ఆమె మహాలక్ష్మి కాబట్టి, ఈయన నరుడు కాబట్టి. ఎందుకు నరుడు? ఈయన విష్ణువైన పక్షంలో కూడా నరావతారంలో వచ్చాడు. ఆయనకి దెబ్బలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి, సర్వము. ఆయన అన్నింటినీ సహించాడు. నేను దేవుడిని కాబట్టి రాముడిని కాబట్టి ఇది సహించను, ఇది సహిస్తాను, ఇది గొప్ప విషయం, ఇది మంచిది ఎప్పుడు అని అన్నీ సహిస్తాను కాబట్టి అన్నీ సహించాడు కాబట్టి గొప్పవాడు. అలాంటి వాడు నీకు తోడుగా ఉంటే, నువ్వు ఆయన తోడుగా ఉంటే మనం లోకం కళ్యాణం చేయవచ్చు. సీత వెళ్ళమన్నాడు. వెళ్ళు. ఆమె సిద్ధంగానే ఉంది. ఆమె ఎప్పుడు కాలం చెప్పలేదు. ఎందుకంటే ఆమె మహాలక్ష్మి కాబట్టి, ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి. కానీ ఇక్కడ ఈ తండ్రిగా చూడండి, యశోదామాతకు తెలుసు కృష్ణుడు దేవుడు అని, అవునా? యశోదామాతకు తెలుసు కృష్ణుడు. కానీ కృష్ణుని పట్టుకోవడం కోసం పరిగెత్తు ఉంటే కృష్ణుడు పరిగెత్తి ఒక దగ్గర ఆగి, అమ్మా నన్ను పట్టుకో అంటాడు. ఎందుకు పట్టుకో అంటాడంటే, నువ్వు నన్ను పట్టుకోవాలంటే నేను ఒప్పుకోవాలి. భగవంతుడిని పట్టుకోవాలి అంటే భక్తుడు భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉండాలి. ఆజ్ఞ లేకుండా భక్తుడు పట్టుకోలేదు. కాబట్టి ప్రయత్నం చేయాలి, పరీక్ష పెట్టాలి. తల్లికి పరీక్ష పెట్టాడు కాబట్టి కృష్ణుడు దూరంగా వెళ్ళి ఆగిపోయిన తర్వాత అలసిపోయిన అమ్మను చూసి బాధపడి జాలిపడి, అయ్యో నా భక్తురాలు నా తల్లి నా కోసం ఎంత తాపత్రయపడుతుందని అనుకొని ఆగాడు. అంటే తల్లి అయినా పర్వాలేదు, శ్రమ మాత్రం చేయాల్సిందే. భగవంతుని పట్టుకోవాలా, కష్టపడాల్సిందే. కొడుకు కాబట్టి ఆగిపోకుంటే కుదరదు. ఎట్లా? ఎప్పుడది కొడుకులాగా ఉంటే, కానీ కొడుకు దేవుడిలాగా చూస్తే. కాబట్టి దేవుడిలాగా చూద్దాం, మహాలక్ష్మిని అమ్మవారిలాగా చూద్దాం, బిడ్డలాగా చూద్దాం. రెండు విషయాలు చెప్తాం అంటున్నాడు రాముడితో. ఇక వెళ్ళు అంటే ఆమె సరే అంటుంది. రాముడు గొప్ప విషయాలు చెప్పాడు, రాముడు ఎంతవాడు చెప్పాడు, రాముడు ఏం చేస్తాడో చెప్పాడు, అన్ని చెప్పాడు. పట్టుకున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు సీత చెప్తుంది, బాగా వినండి. సీత తండ్రికి చెప్పాడు. ఇప్పటిదాకా తండ్రి సీతకి చెప్పింది, కానీ ఇప్పుడు సీత చెప్తుంది ఏమని? నువ్వు నాకు, బాగా వినండి తల్లులాగా వినండి, నువ్వు నాకు నేర్పించే సంస్కారం ఎంత గొప్పది అంటే, ఇక్కడ నేర్చుకున్న సంస్కారాన్ని అక్కడ వ్యవహారంలో పెట్టి ఆ వంశాన్ని ఉద్ధరింపచేస్తాను. నాకు నమ్మకం ఉంది. దేనికి నమ్మకం ఉంది? నువ్వు చెప్పిన సంస్కారం, నువ్వు నేర్పిన సంస్కారం, అసలు నువ్వు ఎన్ని నేర్పావో నాకు అన్ని నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్ని రాముడి నాకు చెప్తున్నావు కదా. ఇవన్నీ విషయాలు నాకు చెప్పావు. నేను అప్పటి నుంచి నేర్చుకుంటూనే వస్తున్నాను. కాబట్టి రాముడి గురించి ఇంత సమయంలో చెప్పావే, నేను ఎప్పటి నుంచో నేను ఉన్నాను. కాబట్టి అన్ని విషయాలు నాకు తెలుసు.
సంస్కారం అంటే ఏమిటి, సాంప్రదాయం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, అన్ని విషయాలు తెలుసు కాబట్టి నువ్వు బాధపడుతున్నా అని ఆ తండ్రిని కౌగలించుకొని బాగా ఏడ్చింది సీత. చూడండి, ఏడుపుకు రావడానికి విషయం లేదు. ఒకరికి కూతురు వాళ్ళు ఎవరికో పక్కడాడు, దీనికి పెద్ద కారణం అవసరం లేదు. ఏడుపు వచ్చిందా ఏడుపు వస్తుంది, నిద్ర వస్తుందా నిద్ర వస్తుంది, ఇంతే. కాబట్టి ఇద్దరు ఏడుస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, సీత బాగా విను, నువ్వు ఇప్పటిదాకా బొట్టు పెట్టుకున్నావే, ఈ బొట్టు ఒక దేవుడిలో, ఒక ధర్మంలో దానికోసమో పెట్టుకున్నావు, ఆ బొట్టు పెట్టుకున్నావు. కానీ రేపటి నుంచి నువ్వు పెట్టుకునే బొట్టు రాముడి పేరు మీద పెట్టుకుంటావు కదా. రేపటి నుంచి పెట్టుకునే బొట్టు రాముడి పేరు మీద పెట్టుకుంటావు. ఇప్పటిదాకా పెట్టుకున్న బొట్టుకు పెద్ద విషయం లేదు, దైవకర్మో ధర్మకర్మో చేసావు. కానీ ఇప్పుడు పెట్టుకునే బొట్టు రాముడు. నీకు ఇంత పెద్ద సిగ ఉందే, ఈ సిగలో ఇంత దాకా పువ్వులు పెట్టుకున్నావు. నిన్న పెట్టుకున్న పువ్వులకి రేపు పెట్టుకునే పువ్వులు తేడా ఉంది. ఆ పువ్వులు ఆయన పెళ్లి మీద పెట్టుకుంటావు కదా, రాముడు పెళ్లి మీద పెట్టుకుంటావు, అంటే భర్త పెళ్లి మీద పువ్వులు పెట్టుకుంటావు జడలో, అవునా. దాని తర్వాత నీకు కంఠం ఉంది, నిన్న దాకా ఏవో వేసుకున్నావు, కానీ ఈరోజు కంఠసూత్రం కట్టాలైనా ఆ కంఠం నీది, కానీ కంఠసూత్రం ఎవరి మీద కట్టుకుంటావు, రాముడి పేరు మీద కట్టుకుంటావు, గుర్తుపెట్టుకో. దాని తర్వాత నీకు చేతులు ఉన్నాయి, ఆ చేతులు నిన్న ఏం గాజులు వేసుకున్నావు, ఎలా వేసుకున్నావు లేదు, కానీ రేపటి నుంచి సాంప్రదాయబద్ధంగా ఉన్న సంస్కారవంతమైన గాజులు వేసుకోవాలి. ఎవరి పేరు వేసుకోవాలి, రాముడి పేరు మీద వేసుకోవాలి. నీకు నిన్న దాకా కాళ్ళు ఉన్నాయి, ఆ కాళ్ళు నీ ఏమో పెట్టుకున్నావు, కాబట్టి రేపటి నుంచి మట్టిలు పెట్టుకోవాలి, అది భర్త పేరు మీద పెట్టుకోవాలి. నిన్నదాకా పెట్టుకున్న వస్తువులు వేరు, అవి సౌభాగ్యమే. ఇప్పుడు నుంచి పెట్టుకున్న అది సౌభాగ్యము. కాబట్టి భర్త అంటే సుమంగళికి ఆధారం, కాబట్టి అలా పెట్టుకోవాలి. సీత, ఒక్కసారి నా మాట విను, నేను నీకు జన్మనిచ్చాను అనుకుంటున్నాను. నువ్వు నాకు పుట్టకపోయినా నేను నీకు బిడ్డలాగా చూసుకున్నాను. కానీ ఒకవేళ నేను స్వర్గం పోయినా నీకు ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదు. తండ్రి పోతే తీస్తామా, ఇవన్నీ తీస్తామా, తీయం. ఒకవేళ నీకు సంతానం అయితే ఆ సంతానం అంటే నీకు నాకు నువ్వు పుట్టావు, నీకు ఇంకో సంతానం కలుగుతుంది, ఆ సంతానం స్వర్గం పోయినా ఇవి తీసేవసరం. కానీ నీ పాణిగ్రహం చేసుకున్న భర్త ఒకవేళ పోతే ఇవన్నీ తీసేయాలి. దుఃఖంగా ఉండాలి, ఎంత కష్టంగా ఉండాలి. ఈ కష్టమంతా కూడా తండ్రి చెప్తున్నాడు. తండ్రికి బిడ్డ అంటే ప్రాణం. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా బిడ్డ అంటే తండ్రికి మహాప్రాణం. కొడుకంటే ప్రాణం ఉంటుంది, కాదని చెప్పడం కూడా. అంటే రాముడికి దశరథ మహారాజు కొడుకంటే ప్రాణం లేదా ఉంది, కానీ జనకుడికి సీత అంటే ప్రాణం. ఇప్పుడు కూడా బిడ్డ అంటే ప్రాణంగా ఉన్న విషయాన్ని అలా చూపిస్తాడు. అలా అన్ని విషయాలు అంటే సంస్కారం ఎంత నేర్చుకున్నా, సాంప్రదాయం ఎంత తెలుసుకున్నా, ఆమె మహాలక్ష్మి తెలిసినా ఇన్ని విషయాలు చెప్తున్నాడు. అప్పుడు ఇంకా ఏడ్చిన తర్వాత ఇంకా తప్పదు, పోవడం తప్పదు, వివాహం అయింది అని చెప్పేసి ఒక మంచి ముహూర్తం తీసి పంపిస్తామంటే మార్గశిర మాసంలో వివాహం అయింది కాబట్టి దానికి ఒక పుష్యమాసం పంపించాలి. చూడండి, రాముడు అంటే ప్రతిదానికి అడ్డం రావడం కారణం ఏంటంటే వాళ్ళకి కావాలి. ఈరోజు నా కొడుకు వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోవాలంటే ఇంకా రేపు పండుగ రోజు కదా, ఆ తర్వాత ఇంకా కొంచెం అలా ఉంచుకుంటూ పోవాలి. విద్యాభ్యాసం పోతున్న భయం మనకు ఉంటుంది, కానీ ప్రేమ ఉంటుంది కాబట్టి మనం ఈ మాట అంటూ ఉంటాం. అలా రాముడు వచ్చి వివాహం చేసుకొని సీతామాతను తీసుకొస్తే అందరూ బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ ఊళ్ళో వచ్చినప్పటి నుంచి సౌభాగ్యమే ఉంది. ఎప్పుడు కూడా సౌభాగ్యంగా ఉన్నటువంటి విషయాలు గొప్పగా ఉంటున్నాయి కాబట్టి, సుభిక్షంగా ఉంది కాబట్టి, సస్యశ్యామలంగా ఉంది కాబట్టి ఎవ్వరు కూడా రాముడిని పంపిన సిద్ధంగా లేదు. ఎందుకంటే రాముడు పోతే సీత పోతుంది కాబట్టి. ఇప్పటిదాకా మనతో సీత వెళ్ళిపోతుంది. సీత పోవడం అంటే లక్ష్మి పోవడం, లక్ష్మి పోవడం అంటే ధనం పోవడం, ధనం పోవడం అంటే అన్నీ పోవడమే. ధనము ఐశ్వర్యము అంటే సీత ఐశ్వర్యవంతురాలు. ఐశ్వర్యము అంటే డబ్బున్న విషయం కాదు. ఐశ్వర్యము అంటే ఈశ్వరుడిపై ప్రేమ ఉండడం ఐశ్వర్యం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యము అంటే డబ్బున్న వాళ్ళు కాదు. దీంట్లో రకాలు అందరే మనం వివాహం చేస్తున్నాము అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి పణ వివాహం. పణము అంటే షరతుతో గెలవాలి, షరతు చేసి గెలిచి ఆ భార్యను తీసుకుంటా, ఇది పణ వివాహం. రెండవది డబ్బు వివాహం. దీన్ని ఎలా చెప్తే అలా అంటే కట్టమిచ్చుకొని వివాహం చేసుకోవడం. మూడవది ఎలా చేస్తున్నాం మనం, సీత స్వయంవరం. స్వయంవరంలో గెలవాలి. చూడండి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలున్నా ఈయన గెలుచుకున్న విషయం ఏమిటి, లోక కళ్యాణం కోసం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈయనని ఈయన వెళ్ళిపోతున్నాడంటే సీత వెళ్ళిపోతుంది. సీత పోతే ఐశ్వర్యం పోతుంది. కాబట్టి అందరూ బాధపడి పుష్యమాసం వచ్చింది వడ్డుతారు. పుష్యం తర్వాత ఇంకో మాసం వచ్చింది వద్దన్నారు, ఇంకో వైశాఖ మాసం వద్దన్నారు. ఎన్ని మాసాలు వచ్చినా ఒక కారణం చెప్పుకుంటూ ఆపుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఆఖరికి చైత్ర మాసంలో మళ్ళీ ఒక మంచి ముహూర్తం తీసి పంపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా పట్టుకొని ఆ యొక్క సీతామాతను ఏడ్చి బాగా పంపిస్తున్నారు. పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు
జలాలు, నీళ్లు, చెట్లు ఈడుస్తున్నాయి. మీరు నమ్ముతారా? చెట్లు ఏడుస్తున్నాయి నమ్ముతారా? కుక్కలు అంటే జంతువులు ఏడుతున్నాయి నమ్ముతారా? గుర్రాలు ఏడుస్తున్నాయి నమ్ముతారా? పశువులు ఏడుస్తున్నాయి, గోవులు ఏడుస్తున్నాయి నమ్ముతారా? నమ్మ. ఎందుకు? సీతామాత అందరినీ ప్రేమించింది. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కనో చెట్టునో ఎంత ప్రేమిస్తారు? చెట్టు రేపు ఒకవేళ గులాబీ చెట్టు మీరు కష్టపడి పెట్టిన తర్వాత కుమిలిపోతుంది, మీరు బాధపడతారా కదా? అలా బాధ ఒక చెట్టు మీద ఉన్నప్పుడు అలాంటి చెట్లు ఎన్నో పెట్టింది కాబట్టి అన్ని చెట్లు బాధపడుతున్నాయి. చెట్ల బాధ చెట్లకే అర్థమవుతుందా? కాదు, చెట్లు పెట్టిన వాడికి అర్థమవుతుంది. మనం వారం రోజులు ఊరికి వెళ్ళాలి అంటే మన చెట్లకు నీళ్ళు ఏమైపోయారో మనం అనుకుంటామా లేదా? వారం రోజులు ఊరికి వెళ్ళాలి ఆవుల మీద చెట్లు ఎట్లా మనం బాధపడతాం. ఆవులు ఉంటే ఆవులు ఎట్లా? ఇప్పుడు ఆవులు ఉన్నాయా? మన దగ్గర ఆవులు లేవు. కుక్కలు మాత్రం చాలామంది ఇళ్ళల్లో ఉన్నాయి. కానీ ఆవుల్ని పెంచుకోండి, కుక్కలు తీసే ప్రయత్నం చేయండి, బాధపడకండి, కొంచెం పాపం తెచ్చుకోకండి. ఆవు వల్ల సాంప్రదాయం, సంస్కారం, ధర్మం అన్నీ నిలబడతాయి, కుక్కల వల్ల ఏమీ నిలబడదు. కాబట్టి పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇది గట్టిగా చెప్పినా తప్పే. ఎవరి దగ్గర ఆవులు లేవు, కుక్కల వాళ్ళు ఖచ్చితంగా ఉన్నాయి కదా, బాధపడదు. రేపటి నుంచి కాబట్టి అందరూ బాధపడుతుండే అందరినీ పట్టుకొని నచ్చ చెప్పుకుంటూ సీతామాత రాముడికి పట్టుకొని అలా వస్తుంటే అందరూ కూడా చూస్తున్నారు. ఎంతమంది చూస్తున్నారా? ఆ దేశంలో మిథిలా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చూస్తున్నారు. మొన్న రాముడు వచ్చినప్పుడు అందరూ పూలు వేశారు స్వాగతంలో. ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలి? పూలు పట్టుకున్నారు కానీ నలిపేస్తున్నారు. ఆలోచన ఏం చేయాలి? పట్టుకోవాలా, వెయ్యాలా, వదిలిపెట్టాలా? వేస్తాము అంటే మళ్ళీ పంపిస్తున్నట్టు లెక్క. కాబట్టి బాధపడుకుంటూ ఏం జరుగుతుందాక ఆ పూలు అలాగే ఇళ్లలో వేసేసుకున్నారు. బాధపడుకుంటూ అందరూ కూడా పంపించారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఇక మిథిలా నగరానికి కొంచెం దూరంగా వచ్చేసారు. విశ్వామిత్రుల వారు పర్వతానికి వెళ్ళిపోయి అనుష్ఠానం చేద్దాం వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజు కొడుకుల్ని కోడల్ని పట్టుకొని వాళ్ళ సైన్యాన్ని అందరినీ కూడా పట్టుకొని అలా వస్తుంది. కొంచెం దూరం వచ్చిన తర్వాత శకునాలు, అపశకునాలు ఉంటాయి. ఇవి చాలా పాటిస్తాం, కూడా పాటిస్తాం. కాకి వచ్చి కొట్టిపోతే మనం పాటిస్తాం. మేము కంప్యూటర్ తెచ్చుకుంటున్నాం, మేము బీఎస్సీ చేసేవాడిని కుదురుతుంటే కాకి వచ్చి కొట్టే ప్రామాణ్యం చూపించాల్సిందే. ఏం ప్రాణం కాకి కొట్టేసి అవునా? కానీ రోజు రాముడు బాగా వినిపెట్టుకోండి, మీరు ఆచరించాలని. నాకేమి ఎక్కడ చెప్పినా ఈ విషయం చెప్తాను, ఎవ్వరికి విశ్వాసం లేదు. కాకి ఇక్కడ కొట్టిన ప్రాణభయం అని శాస్త్రంలో ఉంది, కానీ రోజు రామతీర్థం తీసుకున్న వారికి విషయం లేదు. రాముడు కాకి క్షపించాడు, వరము ఇచ్చాడు. ఈ విషయం తెలియదు చాలా ఉంది. వరము ఇచ్చాడు, శాపము ఇచ్చాడు. కాబట్టి రోజు రామతీర్థం తీసుకున్న వాళ్ళకి ఈ దోషం లేదు. మీకు ఉదాహరణ చెప్తున్నాను. నరసింహస్వామి ఇలవెల్లి స్వామి అనుకుంటే ఉదాహరణ చెప్తున్నాను. నరసింహస్వామి ఇలవెల్లి స్వామి మీకు ఘాతవారం శనివారం అయితే, వారం శనివారం స్వామివారం. కాబట్టి మీకు ఈ ఘాత పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఆ ఘాతవారం కావాలని కొత్త బట్టలు వేసుకోవడం వద్దు, కానీ ఏదైనా కార్యం చేద్దామంటే స్వామివారం కాబట్టి చేయాలి. ఘాతవారం మర్చిపోవడం. ఎందుకంటే స్వామి ఎవరైతే పామును ఆడిస్తారో ఆడించే వాళ్ళకి ఎప్పుడు పాము చేతులే ఉంటుంది. పాము కాడుగా చెప్తారా? విషయం తీయకుండా ఉంటే విషయం వేరు, కానీ ఆయన పామును ఆడించేవాడు అనిపిస్తాడు. కాబట్టి మీ స్వామి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంటాడు కాబట్టి మీరు చెప్తారా? అలా అందరూ వచ్చేసి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. కొంచెం దూరం వస్తే అభిషేకం వచ్చింది. ఏమిటంటే వాయువు పెద్దగా వీస్తున్నాడు. పెద్దగా గాలి రావడం అభిషేకం, గుర్తుపెట్టుకోండి. గుర్రాలు కాలం లేకుండా కొట్టకుండా అరవడం అభిషేకం. పిల్లి అలా పోవడం, ఇవన్నీ అభిషేకాలు, తప్పేమి లేదు. దీన్ని పట్టుకోవద్దా మీరు నిర్ణయం తీసుకోండి. మీలో సాధన ఉంటే, మీలో పరమాత్ముడు ఉంటే, మీకు దైవభక్తి ఉంటే ఇవన్నీ తప్పు పని. కానీ దోషమైతే ఉంది కదా, దేవుడు ఉన్నాడు, దయ్యం కూడా ఉంది. పట్టుకోవాలి నీ ఇష్టం. నాకు దేవుడున్న విశ్వాసం ఉంది కాబట్టి దయ్యం కూడా ఉంటుంది, కానీ దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి దయ్యం నాకేమదు అన్న విశ్వాసం ఉంటే దయ్యం నీకేమదు. దయ్యం ఉందా లేదా ఉందని చెప్పడం. దయ్యం ఉందా లేదా అంటే ఉందని చెప్పడం లేదు. నువ్వు భయపడుతున్నావా ఉందని చెప్పడం. కాబట్టి అలా వాళ్ళు వెళ్తుంటే ఆ అపశకునాలు రాగానే భయపడ్డాడు. దశరథ మహారాజు ఆగమన్నాడు. ఏమైంది? రామచంద్ర వారు, వశిష్ఠుల వారు, వామదేవుడు అందరూ ఆగిపోయి ఆలోచిస్తుంటే ఆ గాల్లో నుంచి సుడిగాల్లో నుంచి ఒక పెద్ద విశ్వరూపం.
ఒక పెద్ద విశ్వరూపం, పెద్ద భుజాలు, పెద్ద కళ్ళు, పెద్దగా జట, అలా పెద్ద మనిషి వచ్చి ఆనందపడ్డాడు. ఆగురామా అన్నాడు. ఈయన పరశురాముడు, గుర్తుపెట్టు, ఈయన పరశురాముడు విష్ణు యొక్క 6వ అవతారం. 7వ అవతారము రామచంద్ర ప్రభు, 6వ అవతారము పరశురాముడు. అలా వచ్చాడు. వస్తే అందరూ చూసి ఆయన చూసి భయపడ్డారు. అలా అక్రాళ విక్రాళంగా ఉన్నారు. ఉండి కళ్ళు కోపంగా ఉన్నాయి. పరశురాముడికి క్షత్రియుడు అంటే కోపం. రాముడు క్షత్రియుడు, గుర్తుపెట్టు. రాముడు క్షత్రియుడు, ఆయన బ్రాహ్మణుడు. పరశురాముడు బ్రాహ్మణుడు. కాబట్టి మనం అందరం బ్రాహ్మణుడు ఏం చేస్తాం? జై పరశురాం, జై జై పరశురాం, జై అంటామా లేదా? ఆయన బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మడికి పరశురాముడికి వీళ్ళంటే కోపం ఎందుకంటే జమదగ్ని తండ్రి కాబట్టి ఈ తండ్రికి ఒక క్షత్రుడు కార్తవీర్యుడు చంపేస్తాడు. చంపేస్తే ఆ కోపం మీద ఇప్పటి నుంచి భూమి మీద ఒక్క క్షత్రియుడు కూడా ఉండకూడదని ఒక పరచుని పట్టుకొని మొత్తం 21 సార్లు భూమండలం తిరిగి ప్రతి ఒక్క క్షత్రియుడిని చంపేసుకుంటూ వచ్చాడు. మీకు ఆశ్చర్యము అనిపించవచ్చు, దుఃఖము అనిపించవచ్చు. కానీ ఇలా చేయడం ధర్మమా అధర్మమా పరశురాముడు చూసుకుంటాడు. పరశురాముడు విష్ణు యొక్క 6వ అవతారం. రామావతారం ఎలా అంటున్నామో మత్స్య, కూర్మ, వార, నరసింహ, పరశురామ, రామ, అలా ఎలా మనం పట్టుకుంటూ వస్తున్నామో అందరినీ గౌరవించుకుంటూ వస్తాం. అలా ఈయన కూడా గౌరవించాలి. మళ్ళా ఈయన చిరంజీవి కదా, పరశురాముడు చిరంజీవి. కాబట్టి ఈయన అడ్డం వచ్చి నిలబడ్డాడు. నువ్వు క్షత్రుడు కాబట్టి నేను చంపేస్తాను. చంపేస్తానంటే అప్పుడు దశరథ మహారాజు నమస్కరించి, అయ్యా పరశురామ, నువ్వు చాలా గొప్పవాడివి, ఋషివి, మునివి, ఎంతో జ్ఞానమున్నవాడివి. నీకు దత్తాత్రేయ స్వాముల వారే జ్ఞానం ఇచ్చిన వాడు, గొప్పవాడు. కాబట్టి అలా చేయవచ్చా? అలా చేయకూడదు. నన్ను నమ్ము, చిన్నపిల్లవాడు, వాడి మీద ఏం చెప్తుంది? కాదు కాదు, వాడు శివధనుస్సును తెలిపాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పరశురాముడికి శివుడు అంటే ప్రాణం, ఆయన అనుష్ఠానపడు. కాబట్టి శివధనుస్సును తెచ్చాడు కాబట్టి నా కోపం. ఒకవేళ ఆయన శివధనుస్సు తెంచిన తర్వాత ఎంతో మంది ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఏమని? శివధనుస్సును ఎడమ చేతితో పట్టుకు తెచ్చేసరి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నా శివుడి యొక్క ధనుస్సు తెంపాడు కాబట్టి నా కోపం, నా శివధనుస్సు తెంపాడు కాబట్టి నా కోపం. కాబట్టి ఆయన ఒకవేళ వీరుడు శివుడు అయితే నాతో యుద్ధం చేయాలి. ఆయన శివుడు వీరుడు అయితే యుద్ధం చేయాలి. మీకు తెలుసు ఆ శివధనుస్సు ఎవరితో తెలుసు, ఎవరు ఇచ్చారో జనకుడికి తెలుసు, మీకు అన్ని తెలుసు. దశరథ మహారాజా, వశిష్ఠ, వామదేవ, మీరు ఎవరు చెప్పలేదే. మరి ఇది తెంచితే ఇది విరగొడితే, ఇది విరిగిపోతే, ఇది నాశనం అయిపోతే పరశురాముడికి కోపం వస్తుంది. ఎవరు చెప్పలేదే. ఏమిటి కారణం అంటే ఎందుకు భయం లేదు? నేనంటే ధర్మకార్యం చేసుకుంటూ వచ్చాను కాబట్టి మీకు భయం లేదు. నేను కనబడకుండా ఉన్నాను కాబట్టి మీకు భయం లేదు. ఇప్పుడు వచ్చాను యుద్ధం చేయకూడదు చెప్పు అంటే అప్పుడు కూడా దండం పెట్టి, అయ్యా తప్పైపోయింది, వాడు పిల్లవాడు, అక్కడ అందరూ చెప్తే చేశాడు తప్ప మీ మీద కోపంతో కానీ ఆమెకు వివాహం చేసుకునే ఉద్దేశంతో చేయలేదు. చెప్పు మొదలే చెప్పాను, మీరు ఆమెకు వివాహం చేసుకునే ఉద్దేశంతో చేయలేదు. ఒక అమ్మాయిని వివాహం చేసుకునే ఉద్దేశంతో శివధనుస్సును తెంచాడు అని అందరూ ప్రచారం చేస్తున్నారే, ఇది అబద్ధం. నేను ఆజ్ఞాపించాను, వశిష్ఠులు వారు చెప్పారు కాబట్టి ఆయన తెంచాడని చెప్పినా వినకుండగా ఉన్నాడు. వినకుండగా ఉంటే అప్పుడు రాముడు మధ్యలోకి వచ్చి, అయ్యా పరశురామ, నువ్వు బ్రాహ్మణుడు, నేను క్షత్రుడు, బాగా వినండి. అందుకనే రాముడు పురుషోత్తముడు అయ్యాడు. పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తముడు, గుణాభిరాముడు. అందుకనే నమస్కరించి, నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నీకు నేను వధించకూడదు, నీకు చంపకూడదు. బ్రాహ్మణ్ణి చంపితే పాపం వస్తుంది. తాటగాని చంపాను, అహిలకు మోక్షం పంపించాడు, సుబాహుని చంపాను, మాంతిని పంపించాను, ఎన్నో కార్యాలు చేశాను. కానీ బ్రాహ్మణ్ణి చంపకూడదనే ఉద్దేశం ఉంది కాబట్టి చంపట్లేదు. నేను ఎవరితో నీకు అర్థమవుతుంది, ఏమంటున్నావో చెప్పు అంటే అప్పుడు ఆయన అన్నాడు, అక్కడ ఎప్పుడో ఇచ్చిన శివధనుస్సు పడి పెట్టి 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 పాడైపోతే అది పట్టుకునే ప్రయత్నంలో అది విరిగిపోయింది. నువ్వు తెంపింది కాదు, నువ్వు శివుడు కాదు, నువ్వు వీరుడు కాదు, కానీ నీ గుణాన్ని అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి నా దగ్గర వైష్ణవ ధనుస్సు ఉంది, ఈ ధనుస్సు పట్టుకొని ఒకవేళ ప్రత్యంశ పెడితే, వింటినాలి పెడితే నేను ఒప్పుకుంటాను అన్నాడు. ఆయన నువ్వు బ్రాహ్మణుని కాబట్టి నీకు నమస్కరిస్తున్నాను, బ్రాహ్మణ నా నమస్కారం స్వీకరించు, నీ యొక్క మాటకి నేను అంగీకరిస్తున్నాను, ఇవ్వమన్నాడు. ఆ యొక్క విష్ణు యొక్క సంబంధించినటువంటి విష్ణు ధనుస్సు కూడా చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకోగానే ఈయన చేతిలోంచి ఆయన చేతిలో వస్తుంటే స్పర్శ ఉంటుంది. ఈ స్పర్శ వల్లే అర్థమైపోతుంది పరశురాముడికి రాముడు దేవుడు. అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ స్పర్శ వల్ల, గుణం వల్ల, మాట వల్ల, కలవడం వల్ల
వల్ల విషయం పడింది. అలా పట్టుకున్నాడు. పట్టుకోగానే విష్ణు ధనుసు చేతితో రాగానే విరించి నాకు పట్టుకొని ఆ బాణాన్ని ఎక్కిపెట్టి పట్టుకున్నాడు. చెప్పు పరశురామ, ఎవరిని పెట్టమంటావు? ఎవరికి గురి పెట్టమంటావు చెప్పు. నీ ఇప్పటిదాకా దశరథుడు నా తండ్రి దండం పెట్టాడు, నువ్వు వినలేదు. నేను నమస్కరించాను, నువ్వు వినలేదు. కానీ బలవంతంగా నాకు బాణాన్ని పెట్టించావు. నా దగ్గర ఒక బాణం వచ్చిందా? ఒక్కసారి దీంట్లో తీశానా, పట్టుకున్నానా? నేను వేయాల్సింది. ఎవరి మీద వేయాల్సి చెప్పు. ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే పత్ని, నా గుణం, నా ధర్మం, నా వంశాచారం. కాబట్టి చెప్పు అంటే భయపడుతున్నాడు పరశురాముడు. ఎవరి మీద ఏమి చెప్పాలి? పట్టుకుంటాడో లేదా ధైర్యం లేదు, దాన్ని పట్టేసుకున్నాడు. ఎందుకు? రాముడు కాబట్టి. ఎందుకు? అవతారం కాబట్టి. ఎందుకు? సంపూర్ణ అవతారం కాబట్టి. రాముడు సంపూర్ణ అవతారము, పరశురాముడు అంశావతారము. అంశావతారము ఆవేశావతారం వేరు. ఈయన చిరంజీవిగా ఉన్న వెళ్ళిపోవాలి. అప్పుడు పట్టుకోగానే రాముడి మీద విశ్వాసం వచ్చి ఏమంటున్నాడంటే, ఇప్పటిదాకా నేను ధర్మం కోసం క్షత్రులు చెప్పుకుంటూ వచ్చానే, కానీ ఇప్పటి నుంచి ఈ ధనుసు నీ దగ్గర ఉంటుంది కాబట్టి నువ్వు ధర్మాన్ని పాటిస్తావనే విశ్వాసం నాకు కలిగింది కాబట్టి, బాగా వినండి, నాకు కలిగింది కాబట్టి ఇక నేను క్షత్రుని చంపను. ఈ రోజు నుంచి నేను క్షత్రుని ఎవరిని చంపను కాబట్టి ఈ ధనుసు నీ దగ్గర ఉంటే నువ్వు ఖచ్చితంగా ధర్మం పాటిస్తావు కాబట్టి, ధర్మవీరుడు అవుతావు కాబట్టి, రామో విగ్రహాన్ ధర్మ అంటారు కాబట్టి నాకు చాలా అందంగా ఉందయ్యా. కాబట్టి ఇదిగో ఈ ధనుసు పట్టుకో, ఇక్కడే ఇప్పటి నుంచే నేను శపథం చేస్తున్నాను, ఇక క్షత్రియ చెప్పను అని చెప్పేసి మహేంద్రగిరి పర్వతం వెళ్ళిపోతాను. కానీ ఈ బాణం ఏం చేయాలి చెప్పు పరశురామ, బాణం ఏం చేయాలి చెప్పు. నువ్వు రాముడినే, నేను రాముడినే. నేను అన్న మాట వినలేదు కాబట్టి ఇప్పుడు నీకు జరగాల్సింది. అప్పుడు అంటున్నాడు పరశురాముడు, నేను క్షత్రియుని చంపడం కోసం ఉత్తర భాగంలో ఒక స్థావరం ఏర్పాటు చేశాను. ఆ స్థావరంలో అందరినీ పట్టుకొచ్చి క్షత్రుడు ఎంత చెడ్డవాళ్ళో, వాళ్ళు ఎలా చంపాలో అలాంటి విషయాలన్నీ వాళ్ళకు నేను జ్ఞానం ఇస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళు బాగా మంది ఉత్తర భాగంలో ఒక ఆశ్రమంలో ఉన్నారు. ఆ ఉత్తర భాగంలో నీ బాణం వేస్తే వాళ్ళందరూ కూడా నీ కృప వల్ల స్వర్గానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ అవసరం నాకు లేదు. ఇప్పటిదాకా మనం తయారు చేసుకున్నావు. ఎందుకు? క్షత్రుని చంపడం కోసం. ఇప్పుడు అవసరం ఉందా? లేదు. ఎందుకు? నువ్వు ధర్మాన్ని పాటిస్తావు, ధర్మాన్ని పోషిస్తావు, ధర్మాన్ని అనుసరిస్తావు, ధర్మాన్ని మాత్రం ప్రచారం చేస్తావు కాబట్టి నాకు నమ్మకం ఉంది కాబట్టి చంపంటే అక్కడ బాణం బంధుపేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. రాజా రామచంద్ర భగవానికి ఏ కార్యం చేసినా కార్యంలో గుణం దాగి ఉంటుంది. వెళ్ళిపోయారు. అలా వాళ్ళు మెల్లమెల్లగా అక్కడి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత దశరథ మహారాజు యొక్క ఆస్థానంలో అయోధ్యకు వస్తున్నప్పుడు అయోధ్య పురవాసులందరూ కూడా వాళ్ళ కాదు. ఎప్పుడు ఇప్పటిదాకా రాముడు వెళ్ళిపోయాడు, భయం ఉంది, బాధ ఉంది. కానీ ఆయన గొప్పవాడే తిరిగి వస్తున్నాడు. గొప్పవాడితో పాటు గొప్ప మాటను పట్టుకొస్తున్నారు. ఆ మాట సీతామాత కాబట్టి ఆ సీతామాతను పట్టుకొస్తే ఆ సీతామాతకి మనం ఆహ్వానం పలకాలి కాబట్టి అందరూ కూడా ఆ పేడ నీళ్లు కలిపి అక్కడ అలుకుంపులు వేసి, దీపాలు పెట్టి, ముగ్గులు వేసి, ఆ యొక్క బంధువులతో, పూలతో, పూలహారాలతో, మంచి సంగీతంతో, సంగీత వాయిద్యంతో వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు. లోపలికి వస్తూ ఉంటే సీతామాత కౌసల్య మాత దండం పెట్టింది. మీరు ఇక్కడ చూశారు దండం పెట్టడం, ఇక్కడ చూశారు. అక్కడ దశరథ మహారాజు జనగమాత పెడుతుంటే వద్దన్నాడు. ఇక్కడ కౌసల్య మాత సీతామాత కూడా వద్దని చెప్పింది. ఎందుకంటే నేను ఈ వంశంలో ఎలా వచ్చానో, నేను కోడలుగా ఎలా వచ్చానో అలాగే నువ్వు కూడా వచ్చావు కాబట్టి దండం పెట్టకూడదు, ధర్మం చేయి. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మమా దండమా మీరు ఏం చేసుకోవాలి? ఆమె మన కుటుంబానికి గొప్ప చేయాలి. అందుకనే ఆడబిడ్డ ఎప్పుడు గొప్పది, అక్కడ వంశం పెరిగిస్తుంది, ఇక్కడ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి అసలు మామగా గౌరవించాల్సింది ఎవరు తెలుసా? కోడల్ని. అందుకనే కోడల్ని ఇక్కడ కూర్చుని పెట్టుకునే అధికారం ఉంది మామయ్య. కుడితొడ మీద కోడల్ని కూర్చోబెట్టుకోవాలి, కూతుర్ని కూర్చోబెట్టుకోవాలి, ఎడవడం మీద మాత్రమే భార్యను కూర్చోబెట్టుకోవాలి. ఇది నియమం ఉంది. అలాంటిది అలా కూర్చోబెట్టుకునేటట్టుగా నువ్వు వ్యవహారం చేయి, నాకేం అభ్యంతరం లేదని చెప్పేసి గొప్పగా చెప్పింది కౌసల్య మాత. చెప్తే వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. ఈ సుఖాన్ని ఎలా చూసుకోవాలి అంటే రాముడు ఇప్పటి నుంచి భార్యను పట్టుకొని భార్యతో పాటు ఏం ధర్మం చేస్తే బాగుంటుందన్న విషయాలు చేసుకుంటూ, లోక కళ్యాణం చేసుకుంటూ, లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాడు. చూడండి, భార్య వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేము అంటాం, కానీ రాముడు భార్య వచ్చిన తర్వాతే అని చేశాడు. ఒక్కసారి భార్య వెళ్ళిపోతే మళ్ళీ రాముడికి శక్తి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది కదా. అందుకనే భార్య ఉండి కూడా అన్ని విషయాలు
భార్య అంటే సంసారంలో ఉండి కూడా పరమార్థం చేయవచ్చని రాముడే చెప్పారు. అందుకనే రాముడు శిష్యుడు, రాముడు గురువు, రాముడు తండ్రి, రాముడు తమ్ముడు, అన్నీ రాముడే. కాబట్టి అలాంటి రాముణ్ణి ఆ సీతామాత ఇద్దరికి వచ్చి వాళ్ళందరూ నలుగురు కూడా సుఖంగా సంసారం అందరూ చేస్తున్నారు. అయోధ్య ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. ఈ సంతోషంతో అందరూ కూడా కాలం చెప్పారు కదా, సంతోషం తొందరగా వెళ్ళిపోతుంది, దుఃఖం తొందరగా జీవితం నుంచి వెళ్ళిపోదు. కాబట్టి అలాంటి విషయాన్ని రామచంద్ర వారు ఆ యొక్క పరివారాన్ని చూసుకుంటూ ఆనందంగా గడుపుతుంటే కొంతకాలం తర్వాత ఒక బాధాకర విషయం వచ్చింది. ఈ బాధాకర విషయం ఇక్కడ కాదు, ఎందుకంటే ఇది బాలకాండ విషయం అంతా అయిపోయింది. ఈ రోజుతో వాళ్ళు వివాహం చేసుకొచ్చి అయోధ్యకు వచ్చారు. అయోధ్యలో అతి బల విద్యలు నేర్చుకున్నటువంటి రాముడు, ఆయన దగ్గర ధర్మచక్రం ఉంది, వీరచక్రం ఉంది, ఇంద్రచక్రం ఉంది, తర్వాత సీతామాత ఉంది, శక్తి ఉంది, గుణం ఉంది, గురువులు ఉన్నారు, ఆశీర్వాదం ఉంది, పరశురాముడి ఆశీర్వాదం కూడా ఉంది. కాబట్టి గొప్పగా ఉండి ఆ యొక్క లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అంటే యువరాజుగానే ఇంకా ఉన్నాడు, దశరథ మహారాజు ఇంకా ఉన్నాడు. రేపు అయోధ్యకాండ మనం మొదలు పెడతాం. దయచేసి సమయానికి రండి, ఎక్కువ మంది వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి, ధర్మకార్యం చేయండి. ఖచ్చితంగా మీరు లాభం జరిగే అవకాశం ఉంది. బోలో రాజా రామచంద్ర భగవానికి జై, రాజా రామచంద్ర భగవానికి జై, రాజా రామచంద్ర భగవానికి జై. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. प्रमोद सगळ्यांना एक नंबर. సంఖ్య ఎంతగా ఎక్కువ ఉంటే అంతగానో ఆ చేసే వాళ్ళకు వినే వాళ్ళకు అందరికి కూడా సంతోషం అనిపిస్తుంది. ఆ విధంగా ఆదివారం కూడా అందరూ కూడా పెద్ద సంఖ్య రావాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ రామాయణం వినడానికి, ఈ రామకథ మొదటిసారి మన తెలుగులో చెప్తున్నారు. ఆ యొక్క రామాయణం ఎంత విన్నా కూడా మనకు చెవులకు ఎంత ఇంపుగా, మనసుకు ఎంతగా సంతోషం కలిగిస్తుందో మనం ఎక్కువ సంఖ్యలో అందరినీ తీసుకురావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.